హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే నేను అనుకుంటున్నాను. వాస్తు, వాస్తు అనే పదం దేనికి వాడతారు? వాస్తు ఎక్కడెక్కడ వాడతారు? అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను చెప్తుందేంటంటే, ఎవరైనా ప్రాపర్టీస్ గానీ, ఏదైనా కొంటున్నప్పుడు అది ఇప్పుడు గానీ, తర్వాత గానీ, ఫ్యూచర్ కోసం గానీ, దయచేసి వాస్తు ప్రకారం చూసుకోండి. మీ న్యూమరాలజీ ప్రకారం చూసుకోండి. వాస్తు బాగోకపోతే జనరేషన్స్‌కి జనరేషన్సే నాశనం అయిపోతాయి. ఒక వాస్తు ఒక ఇంటి పేరుని దెబ్బతీస్తది. దయచేసి మీరు ఏదైనా కొంటున్నప్పుడు మీ ఇంటి పండిట్స్ గాని, ఎవరైనా పంతులు గాని వాళ్ళ దగ్గరికెళ్ళండి. పలానా చోట కొంటున్నానని చెప్పండి. వాళ్ళని తీసుకురండి. ఒక్కసారి మొత్తం సైట్ అంతా చూపించండి. ఆ సైట్ మీరే కొంటారు. మీరే డబ్బులు పెడతారు. సైట్ ప్రకారం వాస్తు దోషాలు ఏయైనా ఉన్నా ఎలా సరిచేయాలి, ఏంటి అనేది చెప్తారు. ఇది మూఢనమ్మకాలు కాదు. నమ్మాలి. చరిత్రనే నమ్మాలి. చరిత్రని నమ్మకపోతే జనరేషన్స్‌కి జనరేషన్స్ పోతాయి. ఇప్పుడు నువ్వు బతికున్నావు. నువ్వు ఒక ల్యాండ్ కొంటావు. ఓ 10 సంవత్సరాలు ఉంటావు. నీ పిల్లలు పుడతారు 10 సంవత్సరాల లోపు. పిల్లలు పుట్టిన తర్వాత ఆళ్ళు పెద్దయి పిల్లలయ్యేలోపు ఏదైనా అవ్వచ్చు. ఏ ఇష్యూ అయినా అవ్వచ్చు. దేనికవుద్ది? వాస్తు. వాస్తు సరిగ్గా లేకపోతే ఏ ఇష్యూ అయినా సాల్వ్ ఔట్ అవ్వదు. వాస్తుని నమ్మండి. పంతుల్ని తెచ్చుకోండి. మీరు నమ్మిన పంతుల్ని తెచ్చుకోండి. వాళ్ళని వాళ్ళకి ఒక్కసారి ఆ సైట్ అనేది ఒకసారి చూపిచ్చండి. దోషాలేయైనా ఉంటే ఎ ఎలా చెయ్యాలి? ఏవి చెయ్యాలి? ఎటు నుంచి ఎటు కొనాలి? లేతే ఎటు పక్క గుమ్మం ఉండాలి? ఎటు పక్కన ఏది ఉండాలో అంతా వాళ్ళు చెప్తారు. అందరికీ ఇది నా విన్నపం మాత్రమే. ఇది నా ఆలోచన. పాటిస్తే మీకు మంచిది. పాటించకపోతే ఫ్యూచర్ గురించి, మీ ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించుకోండి. జై హింద్.